అందరికీ నమస్తే. నా పేరు సౌదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మరి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్. మీ అందరికీ తెలిసిందే, మన అంబటి రాంబాబు విచక్షణ కోల్పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని డాష్ కొడక అని తిట్టడం జరిగింది. మరి దానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అవమానించడం కాదు, చంద్రబాబు నాయుడు గారు తల్లి గారిని అవమానించారు, ఒక మహిళను అవమానించారు. మరి ఒక మహిళను అవమానించినప్పుడు ఈ వైసీపీ నాయకురాలు రోజమ్మ ఏమైపోయింది? రోజా నీకు చెవులు వినబట్టలేదా, కళ్ళు కనబట్టలేదా, నోరు మోగబోయిందా? ఇప్పుడు రోడ్డు ఎక్కలేవా? ఇప్పుడు మాట్లాడలేవా? ఇదే వైసీపీ నువ్వు కామెంట్ చేయలేవా? సంబంధం లేని ఇష్యూకి నువ్వు రోడ్డు ఎక్కేసి న్యాయం చేయాలి మహిళ కోసం అని చెప్పి జనసేనని కామసేనని కామెంట్ చేసావు. నీకు సిగ్గులేదా? ఇప్పుడు ఒక తల్లిని అవమానించినప్పుడు నీకు రోడ్డు ఎక్కడం చేత కాలేదా? నువ్వు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా జనసేన పార్టీకి క్షమాపణ చెప్పి తీరాల్సిందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు సౌదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మరి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్. మీ అందరికీ తెలిసిందే, మన అంబటి రాంబాబు విచక్షణ కోల్పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని డాష్ కొడక అని తిట్టడం జరిగింది. మరి దానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అవమానించడం కాదు, చంద్రబాబు నాయుడు గారు తల్లి గారిని అవమానించారు, ఒక మహిళను అవమానించారు. మరి ఒక మహిళను అవమానించినప్పుడు ఈ వైసీపీ నాయకురాలు రోజమ్మ ఏమైపోయింది? రోజా నీకు చెవులు వినబట్టలేదా, కళ్ళు కనబట్టలేదా, నోరు మోగబోయిందా? ఇప్పుడు రోడ్డు ఎక్కలేవా? ఇప్పుడు మాట్లాడలేవా? ఇదే వైసీపీ నువ్వు కామెంట్ చేయలేవా? సంబంధం లేని ఇష్యూకి నువ్వు రోడ్డు ఎక్కేసి న్యాయం చేయాలి మహిళ కోసం అని చెప్పి జనసేనని కామసేనని కామెంట్ చేసావు. నీకు సిగ్గులేదా? ఇప్పుడు ఒక తల్లిని అవమానించినప్పుడు నీకు రోడ్డు ఎక్కడం చేత కాలేదా? నువ్వు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా జనసేన పార్టీకి క్షమాపణ చెప్పి తీరాల్సిందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.